Hello everyone, welcome to our channel. Very good morning. This is Praveen working at Indian Railways. సో ఈ వీడియోలో మనం రైల్వే జీకే సిలబస్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మనకి తెలుసు జీకే అంటే ఏంటంటే సగటు మనిషికి కొంత జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి జీకేలోకే రావడం జరుగుతుంది. సైన్సే కావచ్చు, సోషలే కావచ్చు, అండ్ అదర్ వేరే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జీకే టాపిక్స్లోకే రావడం జరుగుతుంది. అంటే ఈ జీకే అనేది చాలా మహాసముద్రం లాంటిదండి. మహాసముద్రం లాంటిది. చెప్పుకుంటూ పోతే ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది ఆ జీకేలోకి. బట్ మనం రైల్వే గత ప్రశ్నలు కనుక చూసినట్లయితే వాళ్ళు అడుగుతున్న ఆ టాపిక్స్ని బట్టి మనం ఒక అంచనాకైతే రావడం జరిగింది. అందులో కూడా కొన్ని టాపిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, కొన్ని టాపిక్స్ని స్కిప్ చేయాలి. అన్నీ చదువుకుంటూ వెళ్తే కుదరదండి, చదవలేం కూడా జీకేలో. ఓకేనా? సో అవి ఏం టాపిక్ అనేది మనం చూద్దాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. ఇండియన్ పాలిటీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి అయిపోయింది. ఆఫర్లో మీకు 50 రూపీస్కే వస్తుంది. కెమిస్ట్రీ 80% ఆఫ్ సిలబస్ అయిపోయింది. ఆఫర్లో మీకు 50 రూపీస్. జీకే 90% ఆఫ్ సిలబస్ అయిపోయింది. మీకు ఆఫర్లో 50 రూపీసే వస్తుంది. అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ 6th, 7th, 8th అయిపోయింది. 10thలో ఆఫ్ లెసన్స్ అప్లోడ్ చేశాను. 9th కూడా మీకు నెక్స్ట్ వీకెండ్ వరకు అప్లోడ్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వీకెండ్ తోటి. సో ఇది కూడా 50 రూపీసే. అండ్ అరిథమెటిక్ మీకు 70% వరకు అయిపోయిందండి. సో అరిథమెటిక్లో ఉన్న మీకు చాలా డౌట్స్ ఏంటి అంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి అసలు సరిపోతాయని. నేను చెప్పిన మెథడ్లో మీరు ఫాలో అయినట్లయితే మీరు డెఫినెట్లీ ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చండి. అండ్ ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ఎస్ఏ కానిస్టేబుల్, ఏఎల్పి సిబిటి 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇవన్నిటికి కూడా జస్ట్ 400 రూపీసే అండి. మీరు ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు ఇండివిజువల్గా కంటే ఇది తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీకు ఇందులో అన్నీ వస్తాయి. ఓకేనా? సో ఇది తీసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కోర్స్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. అప్పుడు మీకు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ త్రో మీరు అమౌంట్ పే చేసి వాడుకోవచ్చు. సో ఇవన్నీ కూడా స్వయంగా నేను అప్పట్లో కొన్ని 6-7 ఇయర్స్ బ్యాక్ ఎలా ప్రిపేర్ అయ్యి వాటికి ఇంకా కొంత యాడ్ చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ హ్యాండ్ రిటన్ నోట్స్, కాకపోతే అందరికీ అర్థం అవ్వాలనే ఆలోచనతోనే మీకు టైపింగ్ ఇచ్చి ప్రిపేర్ చేయించడం జరిగింది. సో మిస్ చేసుకోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం గత ప్రశ్నలు కనుక చూసినట్లయితే సోలార్ సిస్టమ్, కాంటినెంట్స్. సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబము, కాంటినెంట్స్ మనకి ఖండాలు, మహాసముద్రాలు, అండ్ బౌండరీస్ భారతదేశ సరిహద్దులు, అక్షాంశాలు, రేఖాంశాలు, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ, ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే భూపరివేష్టిత ప్రాంతాలు అండ్ కోస్టల్ స్టేట్స్, ఇవన్నీ కూడా మనకి జియోగ్రఫీలో కవర్ అవుతాయండి. ఓకేనా? సో ఈ 7 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అటు జియోగ్రఫీలో చూసుకున్నా. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక మౌంటైన్స్, డిసెర్ట్స్, వాల్కనీస్, వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు, పర్వతాలు, ఎడారులు, సరస్సులు, అడవులు, నదులు, ఉపనదులు, ఇవన్నీ కూడా చదవాలండి, ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్, విద్యుత్ కేంద్రాలండి, జల విద్యుత్ కేంద్రం, థర్మల్ విద్యుత్ కేంద్రం, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు, ఇవన్నీ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ఇవి కూడా చదవాలి ఖచ్చితంగా. అండ్ బర్డ్ శాంచురీ పక్షుల సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వులు, టైగర్స్ పులుల సంరక్షణ కేంద్రాలు, ఎలిఫెంట్ రిజర్వ్స్, ఇవి కూడా చదవాల్సిందే అండి. స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, డెఫినెట్లీ చదవాలి. ఎందుకంటే మనకి జాబ్ అనేది 0.1 మార్క్ తోటి కూడా పోయిన క్షణాలు చాలామందికి ఉన్నాయి కనుక మనం ప్రతిదీ చదవాల్సిందే, అందులో డౌటే లేదు. నేను కొన్ని చెప్తాను, అవి స్కిప్ చేసేయండి. కాకపోతే రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, షిప్ యార్డ్స్, ఈ 3 చదవండి. నేషనల్ హైవేస్ గురించి చాలా తక్కువగా అడిగే అవకాశం ఉంది, బట్ చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డ్యామ్స్, నేషనల్ పార్క్ జాతీయ పార్కులు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్,
ఇంపార్టెంట్ డేట్స్, బ్యాంకులు, ప్రధాన కేంద్రాలు, వాటికి సంబంధించినవి, బుక్స్, ఆథర్స్, రచయితలు, జిఐ ట్యాగ్స్, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇందులో మనకి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా మీకు నేను చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. నెక్స్ట్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, దేశాలు, రాజధానులు, కరెన్సీ, అండ్ అదేవిధంగా దేశాలు, అక్కడ ఉన్న పంటలు ఏంటి, ఖనిజాలు ఏంటివి, జాతీయ సింబల్స్, స్టేట్ ఫార్మేషన్ ఇయర్స్ అంటే ఏ రాష్ట్రము ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, రాష్ట్రాలు మరియు రాజధానులు, ఇవి కూడా మనం చదవాల్సిందే. అండ్ స్టేట్స్ అండ్ క్రాప్స్, రాష్ట్రాలు, పంటలు, ఖనిజాలు, యానిమల్స్ అండ్ బర్డ్స్ ఎక్సెట్రా అంటే రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్ర పక్షి ఏది, ఇవి కూడా మనల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, డ్యాన్సులు, పెయింటింగ్స్, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ ఎవరికి మొదట వచ్చింది అండ్ ఎప్పటి నుండి ఇస్తూ ఉన్నారు, భారతరత్న అవార్డ్స్, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి, హెడ్ క్వార్టర్స్, ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ కూడా మనం హెడ్ క్వార్టర్స్లోకి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సమ్మిట్స్, ఇస్రో అచీవ్మెంట్స్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రివర్ సైడ్ సిటీస్ అంటే నది పక్కన ఉన్న పట్టణాలు ఏంటివి, రివర్ ఫ్లోయింగ్ స్టేట్స్, నది ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సంగీత పరికరాలు ఎవరు ఫేమస్ అనేది, నిక్నేమ్స్ ఆఫ్ సిటీస్, కొన్ని సిటీస్కి అదర్ నేమ్ తోటి పిలుస్తూ ఉంటారు అది, మెమోరియల్ ప్లేసెస్, స్మారక స్థలాలు, జాతీయ క్రీడలు అండ్ ఏ క్రీడలో ఎంతమంది ఆడుతూ ఉన్నారు, అదేవిధంగా ఆ గేమ్స్కి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి అవి, ఫస్ట్ ఉమెన్స్ ఇన్ ఇండియా, మొట్టమొదటి స్త్రీలు ఎవరు, అబ్రివేషన్ డెఫినెట్లీ చదవాల్సిందే అండి, సిక్కు గురువులు స్కిప్ చేయొచ్చు, ఆర్కిటెక్చర్ చదవాలి. నెక్స్ట్ మనం పాలిటీలో కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా జీకే, నేను ఇప్పుడే చెప్పాను కదా మనకి, సారీ ఇంకా పాలిటీ రాలేదు కదా, యా రైట్. నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్స్, తెగలు, స్లోగన్స్ కూడా చదవాలి. అండ్ ఇన్వెన్షన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రెవల్యూషన్స్, విప్లవాలు, హరిత విప్లవం, శ్వేత విప్లవం, ఇవి కూడా చదవాలి. మొట్టమొదటి క్యాబినెట్, మనకి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, షెడ్యూల్స్ చదవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ కూడా మనకి పాలిటీలో ప్రతిదీ చదవండి. అమేజింగ్ పాలిటీ అండి, అమేజింగ్ పాలిటీ మనకి అవైలబిలిటీ ఉంది, మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు, స్కిప్ చేయలేరు ఇక ఒక్క క్వశ్చన్ కూడా పర్ఫెక్ట్గా చదివితే. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ పార్ట్స్, ఆర్టికల్స్, సవరణలు, ఎవరికి ఎలిజిబిలిటీ, పదవులకు ఎలిజిబిలిటీ ఏంటి, అర్హతలు అవి, యుద్ధాలు, గవర్నర్ జనరల్, భారత జాతీయ కాంగ్రెస్, అండ్ అదేవిధంగా ఏ వంశానికి సంబంధించిన రాజు, మొదటి వ్యక్తి, లాస్ట్ వ్యక్తి, ఢిల్లీ సుల్తాన్, గాంధీ ఎరా, విటమిన్స్, వ్యాధులు, పిహెచ్ వాల్యూస్, అటామిక్ నెంబర్స్ అండ్ మాసెస్, కెమికల్ ఫార్ములాస్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూజెస్, మనకి ఫిజిక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, శాస్త్రాలు, అధ్యయనాలు, వివిధ రకాల పెంపకాలు, సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇంకా చెప్పుకుంటూ పోతే జీకే టాపిక్ చాలా ఉంటాయండి, బట్ మనం వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అనేది నేను చెప్తాను చూడండి. అఫ్కోర్స్ పాలిటీ కంప్లీట్గా ఫోకస్ చేయండి, ఇగో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ యూజెస్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గాంధీ ఎరా, విటమిన్స్, డిసీజెస్, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కెమికల్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అండ్ మీకు ఆల్రెడీ పిహెచ్ వాల్యూస్, అటామిక్ నెంబర్స్ అండ్ మాసెస్ అన్నీ కూడా మనకి అందులో కవర్ అవుతాయి కనుక నేను మళ్ళీ చెప్పట్లేను. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫెస్టివల్స్, డ్యాన్సెస్, పెయింటింగ్స్, భారతరత్న, ఐక్యరాజ్య సమితి అండ్ ప్రధాన కార్యాలయాలు లేని పేపరే ఉండదండి. చాలా వరకు 90% మనకి ప్రధాన కార్యాలయం నుండి వస్తుంది. సమ్మిట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇస్రోకి సంబంధించింది వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా జిఐ ట్యాగ్స్ కానీ, బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ పార్కులు ఇంపార్టెంట్, డ్యామ్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వోల్కెనోస్ కానీ, డిసర్ట్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, రివర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓకేనా, సో నేను ఏవైతే చెప్పానో అవి ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి.
అండ్ మనకు ఆల్మోస్ట్ జీకే ఇప్పుడు నేను జాగ్రఫీ చెప్పిన 7 టాపిక్స్ జాగ్రఫీలో కవర్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనం మళ్ళీ వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కనుకనే చెప్పట్లేను. అండ్ మీకు అవైలబిలిటీ అయితే ఉంది, ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా పెట్టి ప్రిపేర్ చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది, అది మాత్రం గమనించండి. సో అవకాశాన్ని వినియోగించుకోండి, ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ రైల్వే జాబ్ అనేది పెద్ద కష్టమేం కాదు. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.